నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. ఇందులో ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ వేయించుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కలర్ మారకుండా చూసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాండీలో ఉన్న రవ్వను తీసుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. వాటర్ బాగా మరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా యాలకులు తీసుకొని దంచుకొని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. మరుగుతున్న నీటిలో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి. మరుగుతున్న నీటిలో 1 కిలో ఉప్మా రవ్వకి 1 కిలో షుగర్. 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. పాలు, తిప్పుకుంటా రవ్వ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. వెంటనే పాలు పోసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా గట్టిగా అయ్యే వరకు తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. స్లోగా మంట పెట్టి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచితే ఉడికిపోతుంది. ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అలా పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. కేసరి బాత్ రెడీ. केसरी बात रेडी।